ప్రీమియర్ లీగ్ 2025 ముగింపు దశకు వచ్చేసింది. అన్ని జట్లు కూడా ఒకటి రెండు మ్యాచ్లు మాత్రమే ఆడాల్సి ఉంది. రివైజ్డ్ షెడ్యూల్ ప్రకారం ఈ నెల 29వ తేదీన ప్లే ఆఫ్స్ ఆరంభమవుతాయి. జూన్ 3వ తేదీన ఫైనల్స్ ఉంటుంది. ఈసారి ఛాంపియన్ ఎవరు అనేది ఉత్కంఠ భరితంగా మారింది. ఢిల్లీలో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ ను మట్టి కరిపించింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేయగా ఆ స్కోర్ ను గుజరాత్ టైటాన్స్ ఊది అవతల పడేసింది. సరిగ్గా 19 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 205 పరుగులు సాధించింది. ఈ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్లోనూ 2 సెంచరీలు నమోదు కావడం ఆయా జట్ల పోరాట పటిమకు అద్దం పట్టింది. ఢిల్లీ క్యాపిటల్స్ లో కేఎల్ రాహుల్ 112 పరుగులతో నాట్అవుట్ గా నిలవగా, గుజరాత్ టైటాన్స్ లో ఆ పాత్రను పోషించాడు ఓపెనర్ సాయి సుదర్శన్. 108 పరుగులతో నాట్అవుట్ గా నిలిచాడు. 61 బంతుల్లో 4 భారీ సిక్సర్లు, 12 ఫోర్లతో కదం తొక్కాడు సాయి. అతని దూకుడుకు అడ్డుకట్ట వేసే బౌలరే లేకుండా పోయాడు. ఈ సీజన్ మొత్తం కూడా అతని ప్రతాపం కొనసాగుతూనే వస్తోంది. ఇప్పటి వరకు ఆడిన 12 మ్యాచ్లలోనే 617 పరుగులు బాదాడు. ఇందులో 1 సెంచరీ, 5 హాఫ్ సెంచరీలున్నాయి. లీగ్స్ దశలో ఇంకా 2 మ్యాచ్లు నాకౌట్స్ మిగిలే ఉండటం వల్ల అతని విజృంభణ ముందు కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది. 56.09 బ్యాటింగ్ యావరేజ్ నమోదు చేశాడు సాయి సుదర్శన్. 157 స్ట్రైక్ రేట్ తో స్కోర్ బోర్డ్ ను పరుగులు పెట్టిస్తున్నాడు ఈ సీజన్ లో. మరో ఓపెనర్ శుభ్మన్ గిల్ 53 బంతుల్లో 7 సిక్సర్లు, 3 ఫోర్లతో 93 పరుగులు చేశాడు. వీరిద్దరి బ్యాటింగ్ ప్రతాపం ముందు ఢిల్లీ బౌలర్లందరూ కూడా చేతులెత్తేశారు. టి నటరాజన్, అక్షర్ పటేల్, దుష్మంత చమీరా 11కు పైగా ఎకానమీని నమోదు చేశారు. అంతకుముందు ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ లో కూడా దాదాపుగా ఇలాంటి బ్యాటింగే కనిపించింది. పరుగుల ప్రవాహం పారింది. కేఎల్ రాహుల్ 65 బంతుల్లో 4 సిక్సర్లు, 14 ఫోర్లతో 112 పరుగులు చేశాడు. అభిషేక్ పోరల్ 30, అక్షర్ పటేల్ 25, ట్రిస్టన్ స్టబ్స్ 21తో దూకుడుగా ఆడారు. గుజరాత్ టైటన్స్ సాధించిన ఈ విజయం ఒకేసారి 3 జట్లను ప్లే ఆఫ్స్ కు చేర్చడం ఈ మ్యాచ్ హైలైట్. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకిన గుజరాత్ టైటన్స్, రెండో స్థానంలో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, థర్డ్ పొజిషన్ లో కొనసాగుతున్న పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్ కు చేరుకున్నాయి. ఇంకొక బెర్త్ మాత్రమే మిగిలి ఉంది. దీనికోసం ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ పోటీ పడుతున్నాయి. ముంబై ఇండియన్స్ తన తదుపరి మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడాల్సి ఉంది. ఈ నెల 23వ తేదీన ఈ మ్యాచ్ జరగనుంది. 26వ తేదీన పంజాబ్ కింగ్స్ ను ఢీ కొడుతుంది. ఈ రెండింటిని ముంబై ఇండియన్స్ గెలవాల్సి ఉంది. ఈ రెండిటిల్లోనూ ఓడిపోతే మాత్రం ఢిల్లీ క్యాపిటల్స్ కు అవకాశం లభించినట్టవుతుంది. కోల్కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జైంట్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఇంటిదారి పట్టేశాయి.